దీనికి సంబంధించిన అడ్వకేట్ కోర్టు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. చిక్కడపల్లి పోలీసులు పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతున్నాయో ఆ సెక్షన్స్ పైన ఆర్గ్యుమెంట్ జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి వాదనను ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. సెక్షన్స్ ఏ రకంగా పెడతారు, ఆ ఇన్సిడెంట్ కి తమ క్లయింట్ అల్లు అర్జున్ కి ఏ రకమైనటువంటి సంబంధం లేదు, ఏ కోసానా సంబంధం లేదు, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అతనికి ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని న్యాయవాది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే ఇంకా హైకోర్టులో కేసు వ్యవహారం పెండింగ్ లో ఉంది. కాష్ పిటిషన్ లో అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం అంతా కూడా కొన్ని విషయాలను అందులో పొందుపరిచారు. అక్కడికి వెళ్లేటప్పుడు తనకు సంబంధించి వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా అక్కడి సంధ్యా థియేటర్ కి సంబంధించినటువంటి వాళ్ళకు చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది అనేటువంటి విషయం తమ క్లయింట్ కి ఏ రకంగా తెలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ అంతగానో ఎక్కువ శాతం క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి స్టార్ ఫేమ్ ఉన్నటువంటి స్టార్ కావడంతో అవకాశం ఉంటే పోలీసులే ముందుగా అక్కడి జనాలను ఉన్నారు గ్యాదర్ అవుతారు అనేటువంటి ముందస్తుగా సెక్యూరిటీ పెట్టాల్సినటువంటి అవసరం ఉండే. కావాలనే తన క్లయింట్ ని ఈ రకమైనటువంటి సెక్షన్స్ పెట్టి నోటీసులు సర్వ్ చేసి అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కూడా కాష్ పిటిషన్స్ లో లీగల్ టీం అల్లు అర్జున్ సంబంధించినటువంటి లీగల్ టీం మెన్షన్ చేశారు. ఇప్పుడు అదే వ్యవహారం ఇప్పుడు పెండింగ్ లో ఉంది. ఏం జరగబోతుంది, హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతోంది? ఆల్రెడీ ఓవరాల్ గానే లోయర్ కోర్టు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. రిమాండ్ కి సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా రిమాండ్ ను విధిస్తామా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. హైకోర్టులో పెండింగ్ లో కేసు నడుస్తుంది. అది క్లియర్ అయిపోయిన తర్వాతే ఫర్దర్ గా మళ్ళీ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఇప్పటికే నాంపల్లి కోర్టు కూడా కామెంట్ చేసింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే అటు నాంపల్లి కోర్టు దగ్గర చంచల్గూడ జైలు దగ్గర మాత్రం భారీ పోలీసు మోహరించారు. దాదాపు ఒక 500 మీటర్ రోడ్డుకి అటువైపు 500 మీటర్ రోడ్డుకి ఇటువైపు పోలీసులంతా కూడా పహారాలు ఉన్నారు. ఎక్కడ ఫ్యాన్స్ వస్తారు, ఎక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా ఎక్కువ శాతం అల్లు అర్జున్ కు ఉంది. ఎక్కడ గుమ్మిడి గూడి వస్తారు అనేటువంటి ఒకే ఒక అంచనాతో మాత్రం పోలీసులందరినీ కూడా డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు లీగల్ టీం అల్లు అర్జున్ కి సంబంధించి వాళ్ళు చెప్తుంది ఏంటంటే తన క్లయింట్ కి ఎలాంటి సంబంధం లేదు, ఖచ్చితంగా మా వాదనతో న్యాయమూర్తి ఏకీభవిస్తారు అనేటువంటి ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పోలీస్ వర్గాల నుంచి తెలుస్తుంది ఏంటంటే అల్లు అర్జున్ రావడం వల్లనే ఒక ప్రాణం పోయింది, ఆయన తప్పడం వల్లనే ఇదంతా కూడా జరిగింది. ముందట్టుగా సమాచారం ఇస్తే ఇంత మేర పబ్లిక్ వస్తారని, పబ్లిక్ గ్యాదర్ అవుతారని చెప్పి ముందుగానే ఇన్ రిటర్న్ మాకు ఉత్తర్వులు ఇస్తే కనుక దాని ప్రకారం మేము సెక్యూరిటీని తీసుకునే వాళ్ళం, సెక్యూరిటీ మెజర్స్ ని మేము అక్కడ పకడ్బందీగా ఏర్పాటు చేసే వాళ్ళం. అది జరగలేదు, కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పి వాళ్ళ తరఫు అడ్వకేట్స్ అంటున్నప్పటికీ కూడా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి తప్పిదంగా భావించాలనేది కూడా పోలీసు వర్గాలు కోర్టుకి చెప్పే ప్రయత్నం అయితే చెప్తున్నారు. పబ్లిక్ అదే అంశాన్ని బలంగా వాదించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు వ్యవహారంలో సంధ్యా థియేటర్ కి సంబంధించినటువంటి యాజమాన్యంకి సంబంధించిన వ్యక్తులను కూడా ముందుగా ఇందులో A1 గా చేర్చి రిమాండ్ తరలించారు. వాళ్లకు పెట్టినటువంటి సెక్షన్స్ ని ప్రకారమే వాళ్ళ రిమాండ్ జరిగింది. సో వాళ్ళ రిమాండ్ జరిగింది కాబట్టి అల్లు అర్జున్ కారణంగానే పబ్లిక్ గ్యాదర్ అయ్యారు. వాళ్ళని చూడడానికే వీళ్ళంతా కూడా వచ్చారు. సో ఇప్పుడు కూడా అల్లు అర్జున్ రిమాండ్ కూడా ఖచ్చితంగా పాస్ అవుతుంది అనేది కూడా అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా మాత్రం చంచల్గూడ జైలు దగ్గర మాత్రం ఒక హడావుడి అయితే నెలకొంది. ఏ క్షణమైనా అటు కాష్ పిటిషన్ పైన హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం వెలువడ్డ మరుక్షణమే మళ్ళీ నాంపల్లి కోర్టు కూడా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.